హలో అండ్ వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్. నెక్స్ట్ ఎపిసోడ్, హార్మోన్స్ ని సరిగ్గా రెగ్యులేట్ చేయాలంటే, ఇప్పుడు వస్తున్న ఇంబాలెన్సెస్ ని అరికట్టాలంటే మూల కారణం ఏమిటి, మూల వ్యవస్థ ఏంటి మాట్లాడదాం. వీ హావ్ విత్ us ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్, డాక్టర్ చింతా రవికుమార్ గారు. అసలు హార్మోన్స్ ఏం రోల్ ప్లే చేస్తాయి మన బాడీలో? 50 పైగా హార్మోన్స్ ఉంటాయి. బేసిక్లీ దే ఆర్ మెసెంజర్స్. ఎప్పుడైతే ఎండోక్రైన్ గ్లాండ్ హార్మోన్ బ్లడ్ లోకి సెక్రీట్ చేస్తుంది, అట్లా కాకుండా సెల్స్ రెస్పాండ్ అవ్వని పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతాయి. అర్ధరాత్రి చాలా మందికి ఆకలేస్తుంది, కడుపు ఫుల్ గా హ్యాపీనెస్ ఫీల్ అవ్వలేకపోతారు. వాళ్ళు అన్ని ఉంటాయి, ఏ ప్రాబ్లం ఉండదు, దే కాంట్ ఫీల్ దట్ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్. దానికి ఏం చేస్తే గెట్ బెటర్ సార్? స్పెసిఫిక్ గా మీ హ్యాపీనెస్ హార్మోన్ కి ఏం సప్లిమెంట్ వాడాలి అంటే, ముందు ఏమీ అవసరం ఉండేవి కాదు, బట్ బికాస్ మనం తినే ఆహారంలోనే ఇవాళ మనకు ఆహారంలో పోషకాలు ఉండట్లేదు కాబట్టి స్పెసిఫిక్గా ఉంటుంది. అండ్ మైక్రోన్యూట్రియన్ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా ఒక పనిచేస్తాయి కాబట్టి. హార్మోన్. హలో అండ్ వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్. నెక్స్ట్ ఎపిసోడ్, మన బాడీ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండాలంటే ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, లేకపోతే హార్మోన్స్ సరిగ్గా లేవు, ఇలా రకరకాలు మనం వింటూ ఉంటాం. నిజానికి ఎండోక్రైన్ సిస్టమ్ సరిగ్గా ఉంటేనే మన బాడీ పటిష్టంగా, ఊబకాయం లేకుండా, డయాబెటీస్ లేకుండా, ఇన్ఫర్టిలిటీ లేకుండా, ఇలాంటి సమస్యలు లేకుండా ఉంటుందని కామన్ నాలెడ్జ్ ఇప్పుడు. కానీ హార్మోన్స్ని సరిగ్గా రెగ్యులేట్ చేయాలంటే, ఇప్పుడు వస్తున్న ఇంబ్యాలెన్సెస్ని అరికట్టాలంటే మూల కారణం ఏమిటి, అలాగే మూల వ్యవస్థ ఏంటి మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ us ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్, డాక్టర్ చింతా రవికుమార్ గారు. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్, హలో అమ్మా. అందరూ ఇప్పుడు హార్మోన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోయారు సార్. నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పేస్తున్నారు. వెదర్ ఇట్స్ బిఫోర్ మెన్స్ట్రువల్ సైకిల్, లేదు పిల్లలు పుట్టట్లేదంటే హార్మోన్స్ సరిగ్గా లేవంటున్నారు. అసలు హార్మోన్స్ ఏం రోల్ ప్లే చేస్తాయి మన బాడీలో? హార్మోన్స్ మీరు అన్నట్టు ఎండోక్రైన్ సిస్టమ్ తయారు చేస్తుంది, ఇట్ ఇంక్లూడ్స్ గ్లాండ్స్ ఆఫ్ కోర్స్. బాడీలో 50కి పైగా హార్మోన్స్ అండ్ హార్మోన్ లైక్ కెమికల్ మెసెంజర్స్ ఉంటాయి. అది ఏం రోల్ చేస్తుంది అనే బదులు ముందు అసలు ఏం హార్మోన్స్ అంటే ఏంటి, పేర్లు కూడా కొన్ని మచ్చుకి మాట్లాడుకోవాలంటే, మదర్ హార్మోన్ ఇన్సులిన్, కార్టిజాల్ అంటారు స్ట్రెస్ హార్మోన్, అడ్రినలైన్ అంటాము, మెలటోనిన్ అంటాం స్లీప్ హార్మోన్, ఈస్ట్రోజన్ మీరు అన్నట్టు PCOS, PCOD హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కారణం అవుతున్న ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరోన్, సెరోటోనిన్, డోపమైన్. డోపమైన్ ఈజ్ అగైన్ హ్యాపీనెస్ హార్మోన్ అంటాం దాన్ని. అవును. గ్రెలిన్ హంగర్ హార్మోన్, లెప్టిన్ ఫుల్నెస్ ఎక్స్ప్రెస్ చేసే హార్మోన్. ఇట్లా 50 పైగా హార్మోన్స్ ఉంటాయి. బేసిక్లీ దే ఆర్ మెసెంజర్స్. ఎప్పుడైతే ఎండోక్రైన్ గ్లాండ్ హార్మోన్ బ్లడ్ లోకి సెక్రీట్ చేస్తుందో, అది ట్రావెల్ చేస్తుంది ఆర్గన్స్ దగ్గరికి, టిష్యూస్ దగ్గరికి, సిగ్నల్స్ తీసుకుని. సెల్స్ అప్పుడు ఆ సిగ్నల్ రిసీవ్ చేసుకుని రెస్పాండ్ అవుతాయి. అట్లా కాకుండా సెల్స్ రెస్పాండ్ అవ్వని పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగితే బాడీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. స్లీప్ దగ్గర నుంచి ఇన్ఫర్టిలిటీ దాకా అన్ని రకాలుగానే ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి సైంటిఫిక్గా నేను చెప్పుకుంటూ వెళ్తే ఐ థింక్ ప్రేక్షకులకు బోరు కొట్టే అవకాశం ఉంది. కాబట్టి సింపుల్గా అందరికి అర్థమయ్యేలాగా ఒక స్టోరీ టెల్లింగ్ టైప్లో ఒక కథ చెప్తాను. చెప్పండి సార్. మన బాడీ ఒక కింగ్డమ్ అనుకోండి, హార్మోనియా రాజ్యం. ఆ కింగ్డమ్లో చాలా ప్రశాంతంగా నడుస్తూ ఉంటుంది. వాతావరణం అంతా ట్రాఫిక్ జామ్లు ఉండవు, కమ్యూనికేషన్ సూపర్గా ఉంటుంది, కరెంట్ సప్లై కూడా స్మూత్గా ఉంటుంది. ఎందుకనంటే బాడీ ఆ రాజ్యంలో చాలామంది మెసెంజర్స్ ఉంటారు. ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ అయినా టక్కున పట్టుకొచ్చి చెప్పగలిగే మెసెంజర్స్. ఆ మెసెంజర్సే మన హార్మోన్స్. ఆ కింగ్డమ్ అనగానే ఒక రాజు ఉండాలి, కింగ్ బ్రెయిన్ అందాం కాసేపు. స్లీప్ డిపార్ట్మెంట్కి ప్రిన్సెస్ మెలటోనిన్ అందాం ఉంటారు. అట్లాగే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హెడ్ కర్నల్ కార్టిజాల్ అందాం, కార్టిజాల్ ఈజ్ ది. కాబట్టి ఫుడ్ మినిస్ట్రీ సర్ గ్రెలిన్, ఫుల్నెస్ అనౌన్స్ చేసేది లేడీ లెప్టిన్. అవును. అట్లాగే నైట్ షిఫ్ట్లో రిపేర్ చేసే ఇంజనీర్ పేరు జనరల్ గ్రోత్ హార్మోన్. ఇలా ఎంతోమంది కలిసి స్మూత్గా రాజ్యాన్ని ఇన్ని సంవత్సరాలుగా నడుపుతూ వస్తున్నారు. అప్పుడు సడన్గా మన హీరో ఎంటర్ అయ్యాడు, సాగర్ బాబు. వాడు ప్రతిరోజు రాత్రి ఒక రీల్ చూసి పడుకుంటానంటాడు. సార్ ఒక్క రీల్ సార్, 2 రీల్స్ సార్, ప్లీజ్ 10 రీల్స్ సార్ అంటూ వాడు 50 రీల్స్ చూస్తాడు. సడన్గా ఫోన్ చూస్తే టైము midnight 2 AM అయింది. ఆ ఫోన్ లైట్స్ డైరెక్ట్గా ఈ హార్మోనియా రాజ్యంలో పెడతాయి. వెంటనే ప్రిన్సెస్ మెలటోనిన్ బయటకు వస్తుంది. అదేంటి ఇంకా పగలే ఉందా, రాత్రి అవ్వలేదా
అని కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళిపోతుంది. దాంతో స్లీప్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఇప్పుడు కల్నల్ కార్టిజోల్ వస్తాడు, ఎమర్జెన్సీ మోడ్, ఎమర్జెన్సీ, అందరూ లెగవండి, పని చేయండి, పగలైపోయింది. సెల్స్ అంటుంటే అదేంటి మిడ్ నైట్ కదా అని, నాకు అవన్నీ తెలియదు, లైట్ ఉందంటే పగలే. పొద్దున్నే మన సాగర్ బాబు లేచాడు, రాత్రి మర్చిపోకుండా ఫోన్ ఛార్జింగ్లో పెట్టి పడుకున్నాడు. ఫోన్ 100% ఛార్జ్లో ఉంది, మన బాబు బ్యాటరీ మాత్రం 5% ఛార్జ్లోనే ఉంది. వెంటనే బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చింది, బ్యాటరీ లో ఉంది, ఛార్జర్ కనెక్ట్ చేయండి అని. ఇక ఆ రోజు తనకి మూడ్ లేదు, ఫిటీగ్, ఎనర్జీ లేదు, ఫోకస్ లేదు, చిరాకు ఎక్కువ, ఆకలి ఎక్కువ. అప్పుడు గ్రెలిన్ గారు వస్తారు, ఆకలి, ఫుడ్ కావాలి అని. ఫుడ్ ఇవ్వకపోతే స్ట్రైక్ చేస్తానన్నంత స్పీడ్గా అతను వస్తాడు. లేడీ లెఫ్టిన్ అడ్డుతుంది, నేను రాత్రిగా డిన్నర్ తిన్నావు కదా అని. అప్పుడే నిద్రలేని వల్ల ఆవిడ వాయిస్ కూడా వీక్గా ఉంటుంది. వీడు మైక్రోఫోన్ పట్టుకుని అరుస్తున్నాడు, గ్రెలిన్ నాకు ఫుడ్ కావాలని. ఇప్పుడు ఈ స్టోరీలో ఇక్కడ వరకు ఎవరు గెలిచారండి? ఆబ్వియస్లీ అంటే పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, ఐస్ క్రీమ్లు వీళ్ళు గెలిచారు. రీల్స్ వలన గెలుచుకున్నారు. అవును. లాస్ట్కి వచ్చేది ఎవరండి? డ్యూక్ డోపమిన్ వస్తాడు. అక్కడ ఒక కేక్ పేస్ట్రీ చూడంగానే ఇది హ్యాపీనెస్ అంటాడు, ఐస్ క్రీమ్ చూడంగానే ఇది కూడా హ్యాపీనెస్ అంటాడు, డబల్ క్రీమ్ అనగానే డబుల్ హ్యాపీనెస్ అంటాడు. బ్రెయిన్ అల్టిమేట్లీ ఐఎమ్ ద కింగ్ హియర్, అవన్నీ అర్జెంట్గా నాకు పెట్టండి అని అడుగుతుంది. స్టమక్ ఏమో నన్ను అసలు ఎవరు అడగరా అని అడుగుతుంది. గ్రోత్ హార్మోన్ ఏమంటుంది, అసలు రాత్రిపూట నిద్రపోకపోతే నేను రిపేర్ ఎలా చేస్తాను. అప్పుడు షుగర్ రోలర్ కోస్టర్ స్టార్ట్ అయిపోతుంది. సాగర్ బాబు షుగరీ ఫుడ్స్ తిన్నాడు, గ్లూకోజ్ స్పైక్స్ పెరిగిపోయినాయి, ఇన్సులిన్ ఫైర్ ఇంజిన్ లాగా వచ్చేస్తుంది. తప్పుకోండి, నేను కంట్రోల్లో తీసుకొస్తాను అని దాన్ని తగ్గిస్తుంది. కొద్ది సమయం అయిన తర్వాత ఇంకా తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ బ్రెయిన్ అడుగుతుంది, నాకు షుగర్ కావాలి అని. సాగర్ బాబు అంటాడు, ఇప్పుడే తిన్నాను కదా నేను, అయినా కానీ నాకు మళ్ళీ కావాలి అని. ఇట్లా ఈ సైకిల్ ఆఫ్ షుగరీ స్పైక్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కొన్ని వారాలు అయ్యేటప్పటికి హార్మోన్స్ అన్ని ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుంటాయి. మెలటిన్ అంటుంది, నన్ను అసలు పని చేయనివ్వట్లేదు. కార్టిజాల్, నేను ఓవర్ టైం వర్క్ చేస్తున్నాను అంటుంది. గ్రెలిన్, నేను గంటకి పని చేస్తున్నాను అంటుంది. లేడీ లెప్టిన్, అసలు నా మాట ఎవడో వినట్లేదు అంటుంది. గ్రోత్ హార్మోన్, రాత్రి 11 నుంచి 2 దాకా కదా నేను గ్రోత్ హార్మోన్, చిన్నపిల్లల గ్రోత్ పెరిగేలా చేయడానికి, మీరు అసలు నిద్రైపోకపోతే నేను రిపేర్ ఎలా చేస్తాను. కొన్ని వారాలు అయిన తర్వాత ఆటోమేటిక్గా బాడీ బాబుకి సిగ్నల్ ఇవ్వటం స్టార్ట్ చేస్తుంది. ఫెటీగ్, నిద్రలేమి, షుగర్ క్రేవింగ్స్, కాన్సన్ట్రేషన్ లేదు, మెటబాలిజం స్ట్రెస్ఫుల్లోకి వెళ్ళిపోయింది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ వచ్చేసిన తర్వాత బాబుకి అప్పుడు రియలైజ్ అవుతాడు, ప్రాబ్లం హార్మోన్స్ది కాదు, ప్రాబ్లం ఉంది మన హ్యాబిట్స్లో అని. అంత దూరం వచ్చిన తర్వాత తప్పని పరిస్థితుల్లో చిన్న చేంజెస్ చేసుకోక తప్పక బాబు చేంజెస్ చేసుకుంటున్నాడు. ప్రతిరోజు సమయానికి పడుకుంటున్నాడు, ఫోన్ కట్టేసి పడుకుంటున్నాడు, పొద్దునే లేచి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, సన్కి ఎక్స్పోజ్ అవుతున్నాడు, స్ట్రెస్ను కూడా చాలా వరకు తగ్గించుకుంటున్నాడు. ఇట్లా చేసిన కొన్ని వీక్స్లోనే మ్యాజిక్ జరుగుతుంది. మెలటోనిన్ హ్యాపీ అయిపోయింది, అవును, కార్టిజాల్ కామ్ అయిపోయింది, లేడీ లెప్టిన్ వాయిస్ స్ట్రాంగ్ అయిపోయింది, గ్రెలిన్ నార్మల్ అయిపోయాడు, డ్యూక్ డోపమైన్ కూడా రియలైజ్ అయ్యాడు. ఐస్ క్రీమ్స్తోనూ కేకులతో కాదు హ్యాపీనెస్ వచ్చేది, హెల్దీగా ఉండటంలో హ్యాపీనెస్ ఉంది. సో ఇక్కడ హార్మోన్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్. మన హ్యాబిట్స్ బట్టి అవి మెసేజెస్ పాస్ చేస్తాయి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతున్నాయి. అంతే కదా. సో ఒక్క హార్మోన్ దెబ్బతినడం వల్ల అది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగా మిగతా హార్మోన్స్ అన్నిటినీ కూడా గాడి తప్పేలా చేయడం అనేది ఒక ఎఫెక్ట్ లాగా కొనసాగిపోయిన విషయం చూసాం. కొంతకాలం తర్వాత అదొక క్రానిక్ కండిషన్గా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్గా మారుతుంది. ఎస్, ఒక్కొక్క హార్మోన్ ఒక్కొక్క పని చెప్పబడింది, ఒక్కొక్క మెసేజ్ తీసుకెళ్ళాలి. ఆ మెసేజ్ తీసుకెళ్లే విధంగా మనం మన హ్యాబిట్స్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ ఉంటేనే అవి సరిగా పనిచేయగలవు. అది మన విధానం మన తప్పుగా ఉన్నప్పుడు, అవి కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు వాటిని బ్లేమ్ చేయటం వల్ల మనకేమీ ఉపయోగం లేదు. అది అందుకనే సెల్ హెల్త్లో వీ ఫోకస్ ఆన్ ఇమ్యూన్ స్ట్రెంగ్థనింగ్ అంటాం. ఇప్పుడు ఈవెన్ హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే వాట్ ఈస్ ది లైఫ్ స్టైల్ వీ హ్యావ్ టు కరెక్ట్ అనే దాని మీదే ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఈ హార్మోనల్ ఇష్యూ ఏదొచ్చినా కూడా, పీసీఓఎస్ వచ్చింది అంటున్నారు, పీసీఓఎస్ అంటే పీసీఓడి రాగానే ఇన్ఫెర్టిలిటీ ఇమీడియట్గా కనెక్ట్ చేస్తున్నారు. మీరు ఇందాక అడిగింది కూడా అదే. అసలు ఇవాళ నాకు తెలియగలుగుతాను, పీసీఓఎస్ అనే పదాన్ని చంపేసింది ల్యాన్సెట్. ఇప్పుడు మెడికల్ సమాజం అంతా గ్లోబల్గా సుప్రీం అథారిటీ కింద భావించేది ల్యాన్సెట్ని. అవును, ల్యాన్సెట్ ఇవాళ పీసీఓఎస్ అనే పదాన్ని, పొలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే పదాన్ని కిల్ చేసింది. అది తప్పుడు పదం అని చెప్పి 2026లోనే పబ్లిష్ చేసింది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దాని పేరు మార్చింది. ఏం పేరు మార్చింది? పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్, PMOS అని మార్చింది. ఆ సిస్టులు ఓవరీ చుట్టూ ఫామ్ అయిన సిస్టులు కల్ప్రిట్స్ కాదు, దే ఆర్ ద విక్టిమ్స్ అని చెప్పింది.
మరి ఇన్నాళ్ళు మనం చేస్తున్న వైద్య ప్రపంచం చేస్తున్న వైద్య సేవలన్నీ ఆ సిస్ట్లే కల్ప్రిట్లు అని చెప్పుకొచ్చింది కదా. అవును. మరి వాళ్ళ సిస్ట్లు ఆర్ ద విక్టిమ్స్, నాట్ ద కల్ప్రిట్స్. మెటబాలిక్ డిజార్డర్ ఇస్ ది ఎండోక్రైన్ మెటబాలిక్ డిజార్డర్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ సిస్ట్స్ అనేది ఇప్పుడు మార్చారు. అవును. సో ఇన్ని రకాలుగా మార్చిన అల్టిమేట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కడ రూట్ కాజ్ ఎక్కడ ఉంది అనేది మేము ఎప్పటి నుంచి చెప్తున్న రూట్ కాజ్ని వాళ్ళు ఒక రకంగా ల్యాన్సెట్ కూడా యాక్సెప్ట్ చేసింది. సెల్ హెల్త్ విధానమే రూట్ కాజ్ని అడ్రస్ చేయటం అనే దానికి ఇవాళ ఇన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల తర్వాత సిస్టల్ విక్టిమ్స్ నాట్ ది కల్ప్రిట్స్, రూట్ కాజ్ వేరే ఉంది అనేది ల్యాన్సెట్ చెప్పింది. అంటే మా సెల్ హెల్త్ విధానం ఎంత పర్ఫెక్ట్గా ఉంది అనేది మాకు కూడా ఒక్కొక్కసారి మమ్మల్ని మేము అభినందించుకోక తప్పదు. తప్పకుండా సార్. అయితే ఇక్కడ మీరు అన్నారు కదా సార్, ఏ కారణం వల్ల మనం గాడి తప్పామన్నదే బాడీకి తెలుసు కదా. అవును. నేను కష్టపడి చదువుకుంటున్నా రాత్రంతా, ప్రిపేర్ అవ్వాలి రేపు మార్నింగ్కి పరీక్షకి అని రాత్రంతా కూర్చొని చదవడానికి, అలాగే మీ హీరో సాగర్ బాబు రీల్స్ చూడడానికి, దానికి దీనికి తేడా అయితే లేదు కదా ఎఫెక్ట్ పరంగా. బోత్ ఆర్ ద సేమ్ ఆల్మోస్ట్. అల్టిమేట్ ఎప్పుడు ఒక రోజు మీరు చేస్తే బాడీ విల్ అడ్జస్ట్ అండి. మీరు కంటిన్యూస్ అబ్యూజ్ ఆఫ్ చేస్తున్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఎట్లా ఉంటుంది? అండ్ బాడీ రిపేర్ జరిగేదే నైట్ టైం బేసిక్గా. దానికి రిపేర్ మెకానిజంకి టైం ఇవ్వకపోతే, అండ్ ఇప్పుడు మా దగ్గరికి వచ్చి చిన్నపిల్లలు 12 years వచ్చేసిందండి, ఇంకా పెరగట్లేదండి, సాగట్లేదండి, 13 years 15 years వచ్చేసిందండి, గ్రోత్ సరిగ్గా లేదండి అన్నప్పుడు రాత్రిపూట వాళ్ళని పడుకొనిస్తే గ్రోత్ హార్మోన్ పని చేసుకుంటుంది. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ దర్ హ్యాబిట్స్ ఓన్లీ. ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ టుడే ఆ రీల్స్లోనే ఉంటున్నారు. ఆ రీల్స్లో ఉండటం వలన ఈ గ్రోత్ హార్మోన్ పెరగట్లేదు. సో న్యాచురల్గా గ్రోత్ హార్మోన్ పని చేసుకోవాలి అంటే 11 to 2 సైంటిఫిక్లీ ప్రూవెన్ midnight 11 to 2 గ్రోత్ హార్మోన్ పనిచేస్తుంది. అది అప్పుడు నిద్రపోవాలి. అప్పుడు నిద్రపోతే అది పని చేసుకుంటుంది. రాత్రి 11 నుంచి 2 గంటల వరకు ఖచ్చితంగా నిద్రపోవాలి. అప్పుడే మనకి తిన్నది సరిగ్గా అరుగుతుంది, వంట పడుతుంది కూడా. వంట పడుతుంది. అండ్ గ్రోత్ కూడా, పిల్లల్లో గ్రోత్ కూడా సఫిషియెంట్గా అదే టైంలో అదే కావాల్సిన విధంగా గ్రోత్ హార్మోన్ పని చేసుకుంటుంది. రైట్. మెకానిజం ఇట్ సెల్ఫ్ ఈ సూపర్. దానికి మీరు రెస్ట్ ఇవ్వట్లేదు. ఇవ్వాల్సిన టైంలో చేయాల్సింది చేస్తే మీరు గో యాజ్ పర్ ద యువర్ బాడీ క్లాక్ అండి. రెస్పెక్ట్ యువర్ బాడీ క్లాక్. సర్కాడియన్ రిథమ్ని మీరు రెస్పెక్ట్ చేయండి. అకార్డింగ్లీ యూ గో యువర్ డైలీ రొటీన్. ఆ లెక్క నైట్ షో సినిమాలు కూడా ఎత్తేయాలి కదా సార్, ఫ్రాంక్ గా చెప్పాలంటే. రోజు చూడడం కదండి. 10:20కి రాత్రి సినిమా స్టార్ట్ అవుతే దురంధర్ లాంటి సినిమాలు 2 గంటల వరకు వెళ్తాయి. అవును. ఇప్పుడు సినిమా హాల్ కూడా వెళ్ళక్కర్లేదు కదా, ఇంట్లో కూర్చొని చూసుకుంటారు. అయితే మీరు అనేది ఏంటంటే ఒక రోజు వన్స్ ఇన్ వైల్ ఎంటర్టైన్మెంట్ కోసం, ఫ్యామిలీ కోసం డివేట్ అయినా కూడా దాన్ని గాడిలోకి తీసుకొచ్చేయాలి మళ్ళీ. కంటిన్యూస్ అబ్యూస్ వద్దు అంటున్నా నేను. బికాస్ ద బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ న్యాచురల్ హీలింగ్ కెపాసిటీ. ఆ న్యాచురల్ హీలింగ్ కెపాసిటీని మీరు అలౌ చేస్తే అది మీరు లోపల ఉన్న డాక్టర్ పని చేసుకుంటారు. అట్లా లోపల ఉన్న డాక్టర్ పని చేసుకునేవ్వకుండా మీరు యూ డోంట్ గో యాజ్ పర్ ద సర్కాడియన్ రిథమ్, డెఫినెట్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావటం ఫస్ట్ థింగ్ టు హ్యాపెన్. సార్ మీ దగ్గరికి చాలా మంది పేషెంట్లు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తో వచ్చుంటారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మీరు ఎలా వాళ్ళకి మొదలు పెడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క హార్మోన్ తీసుకుని ఇఫ్ యూ కెన్ జస్ట్ ఎలాబరేట్ అండ్ టెల్ us హౌ డు యూ ట్రీట్ దెమ్? వాళ్ళకి సప్లిమెంట్స్ ఇవ్వడం అవసరమా? హార్మోన్ సప్లిమెంట్స్ ఇప్పుడు సెరటోనిన్, డోపమిన్ ఇలాంటివన్నీ తగ్గిపోయినప్పుడు వాట్ డు వి గివ్ దెమ్? ఫస్ట్ సప్లిమెంట్స్ కమ్స్ యాజ్ ఎ సెకండరీ పార్ట్. లైఫ్ స్టైల్ కరెక్షన్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వి డూ. స్లీప్ ప్యాటర్న్ ఇస్ ద సెకండ్ థింగ్ వి డూ. హైడ్రేషన్ ఇస్ ద థర్డ్ వన్ వి డూ. బాగా నిద్రపోయి లేస్తే బాగా హ్యాపీగా ఉంటుంది సార్ మైండ్. బాగా నిద్రపోయి క్వాలిటీ స్లీప్ ఉంటుంది. బాగా నిద్రపోయి అంటే రాత్రిపూట ఫుల్ బాటిల్ తాగేసి పడుకుంటే బాగా పొద్దున్న లేచిన దాన్ని క్వాలిటీ స్లీప్ అనరు. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ క్వాలిటీ స్లీప్. అంటే స్ట్రెస్లెస్ సిచ్యువేషన్లో ఉంటేనే. లోపల ఆక్సిడేటివ్ స్ట్రెస్, బయట ఫిజికల్ స్ట్రెస్తో పాటు మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో కూడా మార్పులు ఉండటం వల్లనే యు ఆర్ నాట్ గెటింగ్ దట్ ప్రాపర్ క్వాలిటీ స్లీప్. క్వాలిటీ స్లీప్ ఈజ్ ద ప్రైమరీ రిక్వైర్మెంట్ ఫర్ ద బాడీ. దాని తర్వాత ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలి. వన్స్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ క్వాలిటీ స్లీప్, 7 to 8 hours ఆఫ్ క్వాలిటీ మీరు నిద్రపోయితే అన్నీ సరి అవుతాయి. యువర్ గట్ రిపేర్ అవుతుంది, అన్ని మొత్తం బాడీ అంతా హీల్ అయిపోతుంది. సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ అంటే నైట్ టైమే అది మీరు రెస్ట్లో ఉన్నప్పుడే అది పని చేసుకుంటుంది. ఆ రెస్ట్ మీరు ఇస్తే, స్లీప్ అంటే ఐ మీన్ ప్రాపర్ రెస్ట్ టు ద బాడీ. అన్ని హార్మోన్లు ఇవ్వాల్సిన మెసేజ్లన్నీ కరెక్ట్గా ఇస్తాయి. కరెక్ట్ సెల్స్ కరెక్ట్గా రెస్పాండ్ అవుతాయి, కరెక్ట్గా సిగ్నల్ రిసీవ్ చేసుకుంటాయి. అల్టిమేట్లీ అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు సెల్యులర్ లెవెల్ ఓన్లీ. నీ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ జరిగితే ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఎనర్జీ ప్రొడక్షన్ జరగదు. ఎనర్జీ ప్రొడక్షన్ జరగకపోతే సెల్ హెల్దీగా ఉండలేదు. సెల్ హెల్దీగా ఉండకపోతే మెటబాలిక్ సిండ్రోమ్స్ అన్ని ఇబ్బందులు పడతాయి. అండ్ మెటబాలిక్ స్ట్రెస్ వచ్చింది అంటే బాడీ గాడి తప్పినట్టే. సో అల్టిమేట్లీ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ యువర్ సెల్స్ ఆర్ హెల్దీ బికాస్ యువర్ మేడప్ ఆఫ్ సెల్స్. ఆ సెల్స్ హెల్దీగా ఉండాలంటే యువర్ లైఫ్ స్టైల్ హ్యాస్ టు చేంజ్, యువర్ న్యూట్రిషనల్ హ్యాబిట్ హ్యాస్ టు చేంజ్.
మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ కరెక్ట్ అవ్వాలి, మెటబాలిక్ స్ట్రెస్ నుంచి బయటపడాలి. వీటన్నిటికీ ఇప్పుడు ద రోల్ ఆఫ్ సప్లిమెంట్స్ కమ్ ఇన్. ఇక్కడ ఒక పాయింట్ సార్, అర్ధరాత్రి చాలా మందికి ఆకలేస్తుంది, అంటే నిద్రపోవడానికి వెళ్తారు ఒక 9:30-10కి, పడుకుంటారు, కొంచెం రెస్ట్లెస్గా ఉంటుంది. ఒక 45 మినిట్స్ తర్వాత ఏంటో కడుపు ఫుల్గా లేదు, ఏదైనా కాప్స్ తినాలని క్రేవింగ్స్ వస్తాయి. అది దేనివల్ల వస్తుంది సార్? ఇప్పుడు ఆకలి లేకపోయినా వస్తాయి అవి, అది వాడికి రొటీన్ అలవాటు అయిపోయింది. 7 o'clock తర్వాత ఏం తినకూడదని సైన్స్ చెప్తుంది. అవును. కానీ అంతకుముందు అందరూ అట్లా తిన్నవాళ్లే, అట్లా బ్రతికిన వాళ్ళే, అట్లా హైగా హెల్దీగా ఉన్నవాళ్లే. ఇవాళ మన లైఫ్ స్టైల్ మార్పు వచ్చేసిన తర్వాత మీరు మిడ్ నైట్ క్రేవింగ్స్ వస్తున్నాయి. కాబట్టి అది ఎందుకు వస్తుంది అంటే మనం చేసుకున్న పొరపాట్ల వల్ల వస్తున్నాయి అవి. మిడ్ నైట్ క్రేవింగ్స్ ఎందుకు వస్తాయండి? అసలు మీ క్రేవింగ్స్ వస్తున్నాయని వాళ్ళు మిడ్ నైట్ బిర్యానీలు పాయింట్లన్నీ పెట్టేసుకుని 3 దాకా కూడా రోడ్లన్నీ ఖాళీగా లేకుండా ఫుల్గా ఉంటున్నాయంటే దట్స్ అవర్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్. వీ హ్యావ్ టు కరెక్ట్ దట్ లైఫ్ స్టైల్. జీవన శైలిలో మార్పులు తీసుకురాకుండా, ఆహార విధానంలో మార్పులు తీసుకురాకుండా ఇటువంటి సమస్యల నుంచి బయటపడటం అసాధ్యం. సో దట్ ఈస్ వాట్ వీ ఎంఫసైజ్ ఆన్ సెల్ హెల్త్ క్లినిక్లో. మేము ప్రతి ఒక్కరికి చెప్పేది, యూ హ్యావ్ టు ఫస్ట్ ఎన్ష్యూర్ లైఫ్ స్టైల్ కరెక్షన్, దెన్ న్యూట్రిషనల్ కరెక్షన్, దెన్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ కరెక్షన్, దెన్ మెటబాలిక్ స్ట్రెస్ నుంచి, మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ నుంచి బయటకు వచ్చి మైటోకాండ్రియల్ హెల్త్ ఇంపార్టెంట్ అని, ఆ హెల్త్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన సప్లిమెంటేషన్ కానీ, మైక్రోన్యూట్రియంట్స్ కానీ, మ్యాక్రోన్యూట్రియంట్స్ కానీ ఇవన్నీ ఉండటం వల్లనే వెనెవర్ ఎనీబడి ఈస్ కమింగ్ టు అవర్ సెల్ హెల్త్ క్లినిక్, వీ కరెక్ట్ ఇట్ అట్ ద రూట్ లెవెల్. సెల్యులార్ లెవెల్లో కరెక్షన్స్ చేసి వాళ్ళని సరిచేసి పంపిస్తున్నాం. అండ్ తర్వాత ఎలా ఉండాలి, హౌ టు గో అబౌట్ యువర్ లైఫ్ లైఫ్ స్టైల్ ఎట్లా మార్చుకోవాలి, ఆహార విధానంలో ఎట్లా మార్చుకోవాలి, మళ్ళీ అదే లేయర్ డీటింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వీ కౌన్సిల్ దెమ్ అండ్ సెండ్ దెమ్. అందుకని హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి వచ్చినప్పుడు సెటావరీ లాంటి సప్లిమెంటరీ సపోర్ట్తో పాటు, పీసీఓ కేర్ లాంటి సప్లిమెంటరీ సపోర్ట్తో పాటుగా లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేస్తాం అండ్ న్యూట్రిషనల్ కరెక్షన్స్ చేస్తాం. అంతేగాని మీకు అర్ధరాత్రి ఆకలేస్తుంది అంటే అదేదో జబ్బులాగా మీరు అడుగుతూ నేను చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే రాత్రి పాలు తాగి పడుకో, వెచ్చటి పాలు, కుంకుమ పువ్వు వేసుకుని వేడి పాలు తాగు, పసుపు వేసుకుని తాగు, ఇవన్నీ పెద్దలు చెప్పినవి. ఇప్పుడు అవన్నీ ఎవరు వింటారు? పసుపు వేసుకుని పాలు తాగుతారా? 7ంటికి 8ంటికి పాలు తాగి పడుకోవటం, ఇవన్నీ మనల్ని చూసి నవ్వుతారు తప్పితే అది దానిలో ఉన్న సీరియస్నెస్ ఎవరు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి అట్లా చెప్పి మనం చులకనవటం కంటే 8 తర్వాత తింటే ఏమొస్తుంది, మీ బాడీలో ఏం జరుగుతుంది, నువ్వు 10ంటికి తింటానంటే బాడీలో ఏం జరుగుతుంది, గ్రెలిన్ హార్మోన్ ప్యాసివ్గా ఉండాల్సిన టైంలో నువ్వు దాన్ని యాక్టివ్ చేస్తే ఆ హార్మోన్ నిన్ను ఏం చేస్తుంది? బహుశా సార్ రోజంతా ప్రోటీన్ అడిక్వేట్గా తీసుకుంటే ఆ ఆకలి తగ్గుతుంది అక్కడ కదా. బ్యాలెన్స్డ్ ప్రోటీన్ తీసుకుంటూ, రిచ్ ఆఫ్ ఫైబర్లు తీసుకుంటూ, వెరీ లో కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం అనేది జనరల్ విధానమే కదా. మనం మీరు అడుగుతుంటే వాళ్ళు అందరూ నవ్వుకుంటా ఉంటారు. ఈ కార్బోహైడ్రేట్స్ తినకుండా ప్రోటీన్ మాత్రమే తిను అంటే తినలేరు. చికెన్ అంటే చాలా ఇష్టం, కానీ దానిపైన కింద ఆ బ్రెడ్ ముక్క లేకపోతే వాళ్ళు ఆ చికెన్ ఎక్కదు. అట్లా అలవాటైపోయింది లైఫ్ స్టైల్. దట్ వీ హ్యావ్ టు చేంజ్. ఆ చేంజ్ చెప్పాలంటే వీ హ్యావ్ టు అడ్రస్. ఇప్పుడు ఇట్లా చెప్పాలి, మెలటోనిన్ మీకు నిద్రకు ఉపక్రమించేది. ఇప్పుడు మీరు బయట నుంచి నేను మెలటోనిన్ స్ప్రే నా క్లినిక్స్లో మేము సప్లిమెంట్ ఎందుకు పెడుతున్నాం, యాక్టివ్గా ఉండాల్సిన టైంలో మీరు దాన్ని ప్యాసివ్ చేస్తున్నారు. అయినా కానీ నేను 9ంటికి 10ంటికి పడుకుంటాను, నిద్ర పట్టట్లేదంటే అప్పుడు మేము బయట నుంచి మెలటోనిన్ స్ప్రే ఇస్తున్నాం, నోట్లో కొట్టుకో 4 సార్లు, అప్పుడు నిద్ర వస్తుంది అంటున్నాం. సో అట్లా అలవాటు చేసుకున్నది మళ్ళీ అదొక ఎడిక్షనే కదా. ఎప్పుడైతే మీరు మెలటోనిన్ ప్యాసివ్ చేస్తున్నారు, గ్రెలిన్ యాక్టివ్ చేస్తున్నారు, అంటే ఆకలి హార్మోన్ యాక్టివ్ చేసి నిద్ర హార్మోన్ ప్యాసివ్ చేస్తున్నారు, దానివల్ల వచ్చే అనర్థాలకి మళ్ళీ దానికి ఒక పేరు అది ఎందుకు వస్తుందని నన్ను అడిగితే మేము ఎట్లా చెప్తాను చెప్పండి. యూ హ్యావ్ టు గో యాజ్ పర్ ద సర్కాడియన్ రిథమ్. ఎప్పుడు దాంట్లో కాకుండా వన్స్ ఇన్ ఎ వైల్ కాకుండా వన్స్ ఇన్ ఎ వైల్ మీరు సర్కాడియన్ రిథమ్ ప్రకారం తెలియక బై మిస్టేక్ ఉంటున్నారేమో, కానీ అదర్వైజ్ యూఆర్ అబ్యూజింగ్ యువర్ బాడీ టోటలీ. సో సర్కాడియన్ రిథమ్ మళ్ళీ రీసెట్ చేయాలంటే మాత్రం చాలా డిసిప్లిన్ అవసరం. ఎస్, ఇట్ టేక్స్ మళ్ళీ ఒక మండలం పడుతుంది మీకు సెట్ అవ్వాలంటే. టైంకి తినడం, టైంకి నిద్రపోవడం, ఇది పెద్దలు చెప్పిన చాలా పెద్ద మంచి గోల్డెన్ రూల్. అల్టిమేట్లీ ఎందుకు గోల్డెన్ రూలు? మీ మెసెంజర్స్ అన్ని బాడీలో సరిగా పనిచేయాలి, సరైన మెసేజెస్ అందించాలి, సెల్స్ని రెస్పాండ్ అయ్యేలా చేయాలి అంటే ఈ హార్మోన్ మెసెంజర్స్ అంటే హార్మోన్స్, కెమికల్ మెసెంజర్స్ అంటాం. ఎవ్రీథింగ్ గోస్ పర్ఫెక్ట్లీ వెన్ ద మెసేజెస్ ఆర్ గోయింగ్ టు రిక్వైర్డ్ ప్లేసెస్ పర్ఫెక్ట్లీ అండ్ కరెక్ట్లీ. సార్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నది కాబట్టి మిమ్మల్ని అడగాలి. ఈ ఇంబ్యాలెన్సెస్ వల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా మందిలో చూస్తున్నాం. అన్కంట్రోల్డ్ యాంగర్, చిరాకు పడిపోవడం మొదలుకుని చాలా రేజ్ రావడం, దాంతోపాటు సాడ్నెస్ అండ్ డిప్రెషన్, ఈ కండిషన్స్ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రజల్లో. వై ఆ డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తున్నారు? దే ఆర్ నాట్ అగైన్
గోయింగ్ త్రూ ది ప్రాసెస్ ప్రాపర్లీ వాళ్ళకి బ్రెయిన్లో ఫాగీ బ్రెయిన్ వచ్చేస్తుంది, వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా మారిపోతున్నాయి అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. వాళ్ళు చేయాల్సింది మాత్రం చేయాల్సిన విధంగా చేయట్లేదు. సడన్ కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి. కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ పెరిగిందంటే కోపం వస్తుంది. సో కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ ఎందుకు అవుతున్నాయి, డోపమైన్ సెరోటోనిన్ లెవెల్స్ ఎందుకు చేంజ్ అవుతున్నాయి, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు జరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఇంతే, బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ సరిగ్గా రెస్పాండ్ అయితే ఒక ప్రాబ్లం అవుతుంది, సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే ఒక ప్రాబ్లం అవుతుంది. దాని ద్వారా మీకు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందంటే కూడా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. పిట్యూటరీ గ్లాండ్ సిగ్నల్ ఇస్తేనే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తయారవుతుంది. అది ఓవర్ సిగ్నల్ ఇస్తే హైపోథైరాయిడ్ అవుతుంది, అండర్ సిగ్నల్ ఇస్తే హైపర్ థైరాయిడ్ అవుతుంది, హషిమోటో థైరాయిడైటిస్ అవుతుంది. బ్రెయిన్ ఈస్ గెటింగ్ స్టక్ ఆబ్వియస్లీ, అండ్ ఈ బ్రెయిన్ ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. కింగ్ ఆఫ్ ది బాడీ బ్రెయిన్ అన్నాం, దాని ఇమ్యూనిటీని ట్రాక్ బిట్వీన్ గట్ అండ్ బ్రెయిన్ యాక్సెస్ని మనం సరిగా క్లియర్గా ఉంచకపోతే ఇప్పుడు మీరు చెప్పిన అనర్థాలన్నీ ఒకదాని తర్వాత వస్తానికి అవకాశం ఉంది. అందుకే వస్తుందని కూడా ఖచ్చితంగా చెప్పగలను. సార్ ఇంకా మరొక ఆస్పెక్ట్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మహిళలకే వస్తాయి అనుకుంటారు చాలా మంది, పురుషుల్లో కూడా ఉంటాయి సార్? ఇప్పుడు దాకా అసలు మహిళల గురించి చెప్పింది చాలా తక్కువ, అంత పురుషుల్లోనే మ్యాక్సిమం ఉంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అండ్ అట్లా కూడా కాదు, లేడీస్లో PCOS ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళకి మొటిలిటీ సరిగా ఓవ్యులేషన్ సరిగా ఉండట్లేదు అన్నప్పుడు బ్లేమింగ్ ఫీమేల్స్ ఆర్ ఆల్సో నాట్ కరెక్ట్. పురుషుల్లో ఉన్న స్పర్మ్ క్వాలిటీ బట్టి కూడా ఓవ్యులేషన్ డిపెండ్ అయి ఉంటుంది. సైంటిఫిక్గా అది డెప్త్లోకి వెళ్తే ఇంకా ఇంపార్టెంట్. బట్ ఎనీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం లేడీస్ని బ్లేమ్ చేసే కంటే ముందు ఫస్ట్ ఎన్ష్యూర్ మేల్ హెల్త్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. రైట్. అది చూసుకోకుండా వాళ్ళని బ్లేమ్ చేయడం తప్పు. 50% ఆఫ్ ద టైం ప్రాబ్లం మేల్స్లో ఉంటుంది. ఇక్కడ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో మేల్స్కి ఫీమేల్స్కి తేడా లేదు. ఓవరీస్ దగ్గర తేడా వస్తుంది స్పెసిఫిక్కే, కానీ మీరు డోపమైన్ స్ట్రెస్ హార్మోన్, దానికి లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి. గ్రెలిన్ అనేది హంగర్ హార్మోన్, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా అందరికీ వచ్చేది అదే. సెరోటోనిన్, మెలటోనిన్, గ్రెలిన్, కార్టిజాల్, ఇన్సులిన్ అన్నీ కూడా హార్మోన్స్ ఒక లేడీస్ మీదే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. మోస్ట్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అందరిలోనూ వస్తుంది, ఇంక్లూడింగ్ మేల్స్. మోర్ ఇన్ మేల్స్, ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అట్లీస్ట్ లేడీస్కి ఇంకా అంత చెడిపోలేదు. మగవాళ్ళు చెడిపోవటం అంటే హ్యాబిట్స్కి. అదే ఆ డోపమైన్ రిలీజ్ చేయడానికే సార్ చాలా మంది దే వాచ్ ఇన్స్టెంట్ రీల్స్, అవి ఒక హై రావడానికి, హైప్ క్రియేట్ అవ్వాలి కాబట్టి వాళ్ళు అది నార్మల్గానే అవుతుంది. బట్ నువ్వు యువర్ అబ్యూజింగ్ యువర్ బాడీ కాబట్టి అది అవ్వాల్సిన టైంలో అవ్వట్లేదు కాబట్టి మీరు ఇన్స్టెంట్ రీల్స్, ఇన్స్టా రీల్స్ అన్ని చూసుకుంటున్నారు. సార్ ఇప్పుడు కొన్ని నేను చెప్తాను, వాటికి కరెస్పాండింగ్గా ఏం తీసుకుంటే, ఏ సప్లిమెంట్స్ కానీ ఏ ఫుడ్స్ తీసుకుంటే ఇంకో న్యాచురల్ రీసెట్ అపార్ట్ ఫ్రమ్ ద లైఫ్ స్టైల్. ఉదాహరణకి హ్యాపీనెస్ హార్మోన్స్. చాలా మందికి హ్యాపీనెస్ ఫీల్ అవ్వలేకపోతారు వాళ్ళు. అన్నీ ఉంటాయి, ఏ ప్రాబ్లం ఉండదు, దే కాంట్ ఫీల్ దట్ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్. దానికి ఏం చేస్తే దే విల్ ప్రాబబ్లీ గెట్ బెటర్ సార్? సార్ హ్యాపీనెస్ హార్మోన్ అనగానే డోపమైన్ దగ్గరికే వస్తాం. సెరోటోనిన్ ఆల్సో కదా సార్? సెరోటోనిన్ అండ్ డోపమైన్ బోత్ ఆర్ అంటే ఎక్స్ట్రీమ్స్. ఇట్స్ బాగా హ్యాపీనెస్ ఉంటే డోపమైన్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ తగ్గిపోతే సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది. స్పెసిఫిక్గా మీ హ్యాపీనెస్ హార్మోన్కి ఏం సప్లిమెంట్ వాడాలి అంటే మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ అవసరం. మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ ఆర్ అవసరం. అంతకుముందు ఏమీ అవసరం ఉండేవి కాదు, బట్ బికాస్ మనం తినే ఆహారంలోనే అన్నీ దొరికాయి కాబట్టి. ఇవాళ మనకి ఆహారంలో పోషకాలు ఉండట్లేదు కాబట్టి మైక్రోన్యూట్రియంట్స్ బాడీకి బయట నుంచి ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ కోఎన్జైమ్ Q10 ఈస్ ది బెస్ట్ మైక్రోన్యూట్రియంట్ ఫర్ యువర్ డోపమైన్ రిలీజ్ అయిన ఫంక్షనింగ్కి. అట్ ద సేమ్ టైమ్ N-acetylcysteine ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ సెరోటోనిన్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు దాని ఫంక్షనింగ్కి. ఇట్లా స్పెసిఫిక్గా ఉంటుంది. అండ్ మైక్రోన్యూట్రియంట్ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా కూడా పనిచేస్తాయి కాబట్టి మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రోన్యూట్రియంట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హార్మోన్స్ ఫంక్షనింగ్. సో ఫైనలీ సార్, ఐడ్ లైక్ టు ఆస్క్ యూ, అందరూ గ్లూటాథయోన్ గురించి మాట్లాడుతున్నారు. అది హార్మోనో కాదో నాకు తెలియదు, కానీ గ్లూటాథయోన్ అనే ఎంజైమ్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. అది ఉంటే మనకి యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్గా లివర్కి ఫంక్షన్ బాగుంటుంది, అలాగే స్కిన్ కూడా చాలా క్లియర్ అవుతుంది, గ్లో వస్తుంది అంటారు. ఇస్ దట్ రైట్ సార్? మీరు కూడా డూ యూ క్యారీ గ్లూటాథయోన్ విత్ యూ? Yeah, we have cell glutathione supplementation is there. It's an enzyme. Skin ki baga pani chestund antanikante I use it more for liver detoxing. Non-alcoholic fatty liver disease unnappudu detox avటానికి glutathione is very useful
బట్ సోర్స్ ఆఫ్ ది గ్లూటాథియాన్ ఏంటి అనేది చాలా important. ఇంపార్టెంట్. సింథటిక్ గ్లూటాథియాన్ ఈజ్ మోస్ట్లీ అవైలబుల్. హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ నుంచి తీసుకున్న గ్లూటాథియాన్ లివర్ ఎంజైమ్స్ రిపేర్ చేయడానికి, ఎస్పెషల్లీ ఎస్జిఓటి, ఎస్జిపిటి లాంటి కంట్రోల్లో ఉంచడానికి, బైల్రూబిన్ కంట్రోల్లో ఉంచడానికి కూడా లివర్ డిటాక్స్కి చాలా బాగా పనిచేస్తుంది గ్లూటాథియాన్. సో స్కై ఇస్ ద లిమిట్. మీ దగ్గర ఐ థింక్ రూట్ కాజ్లో అన్ని రకాల సమస్యలకి అది ఎంత ఇండైరెక్ట్ సమస్య అయినా డైరెక్ట్ కాజ్ వెతికి దాన్ని ట్రీట్ చేయడానికి మెథడాలజీ ఉంది. ఎస్, దానికి కావాల్సిన కమిట్మెంట్, పేషెన్స్ అండ్ ట్రస్ట్. పేషెన్స్ ఇప్పుడు కొద్దిగా వస్తాను. అంతకుముందు సిమ్టమ్ అడ్రస్ అయిపోవాలి, నాకు అర్జెంటుగా నాకు పనులు ఉన్నాయనే సిచ్యువేషన్ నుంచి ఇవాళ అవేర్నెస్ బహుశా మనం కూడా షుడ్ బి హ్యాపీ దట్ ఎంతో కొంత అవేర్నెస్ మనం కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. రూట్ కాజ్ని అడ్రస్ చేయాలి అనే యాంగిల్లో ఆలోచన చేయటం మొదలుపెట్టారు ప్రజలు అని నేను అనుకుంటున్నాను. మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటే ఏంటి, విటమిన్ డెఫిషియన్సీ అంటే ఏంటి కొంతవరకు అర్థమైంది, కానీ ఇంకా చాలా చెప్పాల్సింది. ఎనిమిక్ స్టేట్లో ఉంటున్నారు, దాన్ని పెద్ద పట్టించుకోవట్లేదు. ఇవన్నీ కూడా ఇంకా మనం చెప్పుకుంటూనే వెళ్ళాలి. ఇది ఒక లాంగ్ సిరీస్ అయింది సార్, హెల్త్ సిరీస్ లాగా. బికాస్ చాలా మంది ఐ థింక్ చెప్పినవి మళ్ళీ రూట్ కాజ్ గురించి చెప్పినా ఐ థింక్ ఎన్ని సమస్యలు ఇవాళ మనం జీవితంలోకి చొరబడి వచ్చేసాయని అర్థమైపోతుంది. ఎస్, ముందు మా కోసం కాదు, మీరు మీ హెల్త్ జాగ్రత్తగా ఉంచుకోవటం కోసం ఒక్క 42 రోజులు మీ హెల్త్ని ప్రివెంటివ్ మెజర్గా బ్యాలెన్స్డ్గా ఉంచుకోండి విత్ లాట్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ డీటాక్సింగ్ యువర్ బాడీ అండ్ అడ్రస్సింగ్ ది డెఫిషియన్సీ అనే సెల్ హెల్త్ విధానాన్ని అందరూ ఒక్కసారి అర్థం చేసుకుని ఓన్ యువర్ సెల్ఫ్ ఆ ప్రోటోకాల్ని ఓన్ చేసుకోండి. మా దగ్గరికి వస్తే మేము డీటెయిల్గా చెప్తాం. రాకపోయినా కూడా నేను ఇన్నిసార్లు మాట్లాడుకుంటున్నాం కదా, ఆ ప్రివెంటివ్ మెథడాలజీ ఏంటి, ఆ మెకానిజం ఏంటి, ఏం సప్లిమెంట్స్ వాడుకోవాలి, అవి మీరు నార్మల్గా ఇంట్లో ఉండి వాడుకోండి. హెల్త్కి మించి మీరు ఏం ఆస్తి సంపాదించుకుంటారు అనేది నేను ఎప్పుడు అడుగుతుంది. ఎంత సంపాదించుకున్న హెల్త్ లేనప్పుడు మీరు ఏం చేసుకుంటారు? అనుభవించలేరు కదా సార్ ఫస్ట్ అసలు. దట్స్ వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్. మీరు డోంట్ కమ్ విత్ ఎనీ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం లేకుండా ఉండటానికి ఏం చేయాలో చెప్తాం. కమ్ విత్ ఏ ప్రాబ్లం, దాన్ని ఎట్లా న్యాచురల్గా సాల్వ్ చేసేసుకోవాలో చెప్తాం. అండ్ ఆఫ్టర్ దట్ హౌ టు మెయింటైన్ అనేది ఎట్లా చేయాలో కూడా చెప్పి పంపుతున్నాం. అందుకని వాళ్ళు వచ్చిన జబ్బు మళ్ళీ రాకుండా ఉండటానికి ఏం చేయాలి అనేది కూడా చాలా క్లియర్గా వాళ్ళకి అడ్మినిస్టర్ చేసే పంపుతున్నాం. కాబట్టి ఇవాళ ఎటువంటి జబ్బు అయినా యూ నేమ్ ఇట్, ఇట్ ఈస్ గెటింగ్ అడ్రస్డ్ ఇన్ సెల్ హెల్త్ క్లినిక్ కదా. డయాబెటిక్ అనేది చాలా స్మాల్ ఇష్యూ అయిపోయింది. థైరాయిడ్ అనేది అసలు పెద్ద లెక్కలేదు, ఈజీగా అడ్రస్ అవుతుంది. ఫ్యాటీ లివర్ అనేది మన సెల్ హెల్త్ క్లినిక్లో తగ్గినంతగా ఎక్కడ తగ్గట్లేదు. ఆటో ఇమ్యూన్ కండిషన్స్, సోరియాసిస్ మా దగ్గర తగ్గిన కేసులు ఎవరి దగ్గర తగ్గినాయి, అసలు దానికి క్యూర్ ఉందా, మరి మా దగ్గర ఎందుకు తగ్గుతున్నాయి? వీఆర్ అడ్రస్సింగ్ ది రూట్ లెవెల్లో అడ్రస్ అవుతుంది. కాబట్టి ఏది ఎందుకు తప్పు చేస్తుంది అనే దాన్ని అడ్రస్ చేస్తాం. కాబట్టి మన సెల్ హెల్త్ క్లినిక్లో ఇన్ని డిసీజెస్కి ఆన్సర్ దొరుకుతుంది. సో అయితే తప్పకుండా సార్ రాబోయే రోజుల్లో ఈ డిసీజెస్ అండ్ ఫ్రమ్ డిసీజ్ టు కంప్లీట్ వెల్నెస్, ఇల్నెస్ టు వెల్నెస్ అండ్ ఆల్సో ప్రివెన్షన్ టు వెల్నెస్ కంప్లీట్లీ, అంటే అన్ని ఆస్పెక్ట్స్ డీల్ చేస్తూ మనం మరిన్ని కాన్వర్సేషన్స్ నెక్స్ట్ ఐ థింక్ ఎపిసోడ్ మీరు చెప్పినట్టు అనీమియా గురించి తప్పకుండా మాట్లాడదాం. చాలా ర్యాంపెంట్ అయిపోయింది ఇప్పుడు. సడన్ గా హిమోగ్లోబిన్ చూస్తే 7, 6 ఇలా ఉండడం మహిళల్లో. తప్పకుండా దీనికి కూడా పరిష్కారం వెతికి చెప్తాం సార్. ఎనీమియా గురించి ఇందాక మనం ఎత్తిన PCOS ప్రాబ్లమ్ అండ్ PCOD వీటి గురించి కూడా కొద్దిగా డీటెయిల్గా మనం ఎప్పుడు మాట్లాడలేదు. దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. తప్పకుండా డాక్టర్ చింతా రవికుమార్ గారు. మీకు ఐ నో దట్ యూ హ్యావ్ అ చాయిస్ ఆఫ్, వి ఆల్ నో, మీకు ఇతర అంటే ఇది ఒక ఉద్యమంగా తీసుకున్నారు మీరు సెల్ హెల్త్ని. మీకు ప్రొఫెషనల్లీ మీరు డాక్టర్ అయినా వేరే ఇతర మీకు అవగేషన్స్ ఉండి ఉన్నా కూడా మీరు దీని మీద ఫోకస్ చేసి ఈ హెల్త్ రెవల్యూషన్ తీసుకురావడానికి మీరు చేస్తున్న కృషి, మొన్న కూడా అవార్డు అందుకున్నారు. సో ఆల్ అవర్ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్.